పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే బెంగాల్ ఎన్నికల్లో ఒకవేళ టీఎంసీ గెలిస్తే దీదీ ప్రయత్నం ఫలించినట్లే, కానీ ఒకవేళ ఓడిపోతే బెంగాల్ రాజకీయాల్లో దీదీ శకం ముగిసినట్లేనా అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీదీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా కీలక అంశాలు సమస్యలపై పోరాటం చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇక కొన్ని ఎగ్జిట్ పోల్స్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా, మరికొన్ని టీఎంసీ గెలుస్తుందని అంచనా వేశాయి. బీజేపీ గెలుపుకు ఈసీ పరోక్షంగా సహకరిస్తుందని మమతా బెనర్జీ ఎన్నికల ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవేళ బెంగాల్లో బీజేపీ గెలిస్తే దానికి పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు కారణం అనే అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేస్తారనడంలో సందేహం లేదు. అదే ఒకవేళ టీఎంసీ గెలిస్తే ఈసీ మాయ చేసినా, సుప్రీంకోర్టు పరోక్ష సహకారం ఉన్నా అది సాధించిన విజయంగా భావించబడుతుంది. ఏం జరిగినా ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు తమ ప్రవర్తనపై వివరణ ఇవ్వాల్సిందే అనే అభిప్రాయాలు బెంగాల్ రాజకీయాల్లో వ్యక్తమవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక జాబితా సవరణ నిర్వహించినా పశ్చిమ బెంగాల్కు ప్రత్యేక విధానం అమలు చేసింది. లాజికల్ డిస్క్రిపెన్సీస్ అనే కొత్త వర్గాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో పేరులో చిన్న స్పెల్లింగ్ తప్పున్నా ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించారు. బెంగాల్లో అదనంగా 8,000 మైక్రో అబ్జర్వర్లను పంపించారు. భారీగా భద్రతా బలగాలు నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా బెంగాల్లో టీఎంసీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టింది. ఎన్నికల ముందు వరకు దీదీ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. బీజేపీతో కుమ్మక్కై ఈసీ టీఎంసీ అనుకూల ఓటర్ల పేర్లను తొలగిస్తోందని దీదీ సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో ఎస్ఐఆర్ అంశం కూడా కీలకంగా మారింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 91 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డాయి. మొదటి దశలో 58 లక్షల ఓటర్ల పేర్లు తొలగించగా, రెండో దశలో 60 లక్షల మంది విచారణకు గురయ్యారు. మధ్యలో 5 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. ఒకవేళ ఎన్నికల ముందు ఎస్ఐఆర్ చేపట్టకపోతే పశ్చిమ బెంగాల్లో ఓటర్ల సంఖ్య 7.7 కోట్లుగా ఉండేది. కానీ ఎస్ఐఆర్ కారణంగా ఓటర్ల సంఖ్య 6.8 కోట్లకు తగ్గింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అప్పీల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది. 39 లక్షల ఓటర్లు 19 ట్రిబ్యునల్స్ ను ఆశ్రయించారు. మొదటి దశకు 139 పేర్లు, రెండో దశకు 1,468 పేర్లు మాత్రమే క్లియర్ చేశారు. ఇది చాలా తక్కువ సంఖ్య. ఫలితంగా సుమారు 27 లక్షల ఓటర్లు, ముఖ్యంగా ముస్లిం ప్రాబల్య జిల్లాల వారు ఓటు హక్కు వినియోగించుకోలేక మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం తటస్థంగా వ్యవహరించాల్సిన సంస్థగా, సుప్రీంకోర్టు పౌరుల హక్కులను కాపాడాల్సిన సంస్థగా ఉండాలి. కానీ రెండు సంస్థలు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదన్న విమర్శలు వచ్చాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై చాలా గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ, మోదీ, అమిత్ షా ద్వయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ భావవంతమైన నాయకురాలిగా ఎదిగారు. మమతా బెనర్జీపై ఇప్పుడు మరింత బాధ్యత ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలిచినా ఓడినా దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సందేహాలను మమత ప్రస్తావించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ప్రజలను సంఘటితం చేస్తూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో టీఎంసీ ఓడిపోయినా మమతా బెనర్జీ జాతీయ స్థాయి అంశాలపై పోరాటం చేయడం ద్వారా ఆమె జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఆధారంగానే ప్రధాన పార్టీల భవిష్యత్తు ఉంటుంది. బెంగాల్లో మరొకసారి టీఎంసీ విజయం సాధిస్తే దీదీకి అక్కడ తిరుగు లేదని నిరూపించినట్లవుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం దీదీ రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా దీదీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయమనే అభిప్రాయాలను పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.